నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు బాగోగులు చూస్తున్న తండ్రికి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసినట్లు రాజస్థాన్లోని కోటా మెడికల్ కాలేజ్పై ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కొడుకు దగ్గర ఉన్న తండ్రిని ఆపరేషన్ థియేటర్కు పిలిపించిన వైద్యులు రోగి ఆయనో కాదో నిర్ధారించుకోకుండా ఆపరేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 12న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఆసుపత్రి అధికార యంత్రాంగం 5 రోజుల పాటు దాచిపెట్టిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. బాధితునికి ఎలాంటి సమస్యలు లేవని, ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కోటా జిల్లాలోని మహావీర్ నగర పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన 3 సభ్యుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత సక్సేనా చెప్పారు. బరన్ జిల్లాలోని అట్రుకు చెందిన 33 ఏళ్ల మనీష్ పంచల్ 3 నెలల క్రిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయన కోటా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం మనీష్ ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ఆయన బాగోగులు చూసుకోవడానికి తండ్రి జగదీష్ పంచల్ కూడా ఆసుపత్రిలో ఉన్నారు. మనీష్ను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ బయట తండ్రి జగదీష్ కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆపరేషన్ తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే నాన్న కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆయన చేతికి బ్యాండేజ్తో తిరిగి వచ్చారని మనీష్ పంచల్ అన్నారు. ఆపరేషన్ థియేటర్ వైద్య సిబ్బంది జగదీష్ అని పిలిచారని, తననే పిలిచారనుకుని ఆయన అక్కడికి వెళ్లానని, అక్కడ తనను అడగకుండానే మత్తుమంది ఇంజెక్షన్ ఇవ్వడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని నాన్న చెప్పారని మనీష్ వివరించారు. నాన్న ఎడమ చేతిపై పొడుగ్గా కోసి ఆపరేషన్ చేశారు. దాదాపు 6 కుట్లు వేశారని మనీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 17న స్థానిక వార్తాపత్రికలో ప్రచురితమైన వార్తను చదివినప్పుడు ఆ కుటుంబానికి ఈ ఘటన గురించి తెలిసింది. ఆ తర్వాత మనీష్ అన్న శ్రావణ్ పంచల్ నేరుగా కోటా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని 5 రోజుల పాటు బయటకు రానియకుండా చేశారు. నా తమ్ముణ్ణి, మా నాన్నను వాళ్ళు బెదిరించారు. అందుకే ఆసుపత్రి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విషయం బయటకు రాలేదని శ్రావణ్ ఆరోపించారు. మా నాన్నను ఆసుపత్రిలో చేర్చలేదు, ఆయన పేరును రోగిగా నమోదు చేయలేదు, మా నాన్నకు ఎలాంటి గాయాలు లేవు, పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్రచికిత్స చేశారు. ఇది మా నాన్నకు జరిగిన అన్యాయం, మాకు న్యాయం కావాలని శ్రవణ్ అంటున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ రాజేంద్ర మహవీర్ ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. తాము చేసిన తప్పును గ్రహించిన వైద్యులు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అన్నారని శ్రావణ్ అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆ వైద్యుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని, మా కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు న్యాయవాది కుంజ్ బిహారీ సింఘల్ ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు, ఆసుపత్రి అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు ఆయన ఒక మెమోరాండం సమర్పించారు. ఈ కేసు బయటకు రాకుండా ఆసుపత్రి అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియాలో వార్తలు, నిరసనల తర్వాత కోటా మెడికల్ కాలేజ్ అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత సక్సేనా అన్నారు. కుంజీ బిహారీ మెమోరాండం ఇచ్చిన తర్వాతే ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఈ విషయం తెలిసింది. ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ నివేదికను సమర్పించాలని ఆయనను కోరానని సంగీత సక్సేనా చెప్పారు. రోగిని ఆసుపత్రిలో చేర్చుకుని వాళ్ల ఫైల్ సిద్ధంగా ఉన్న తర్వాత మాత్రమే ఆపరేషన్ చేస్తారు. ఈ కేసులో ఏం జరిగిందనేది కమిటీ నివేదిక తర్వాతే తెలుస్తుందని సక్సేనా అంటున్నారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందింది. మేము దర్యాప్తు ప్రారంభించాం. నిర్లక్ష్యం ఉన్నట్లు రుజువైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రమేష్ కవియా అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.